హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ ఎస్ఎస్ బ్లాగ్. ఈరోజు వచ్చేసి మరికొన్ని కిచెన్ టిప్స్ అండి. మంచి టిప్స్ తోటి మీ ముందుకు వచ్చేసాను. మన నిత్య జీవితంలో రోజువారీ దినంలో మనకు చాలా ఉపయోగపడే కొన్ని మంచి టిప్స్ అండి. కొత్త టిప్ తోటి మీ ముందుకు వచ్చేసాను. వీడియోను తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. పెట్టగానే చక్కగా చూసేయొచ్చండి. వీడియోలోకి వెళ్ళిపోదాము. చాలా మంచి టిప్స్ ఉన్నాయి, స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టిప్ వచ్చేసండి, గ్యాస్ స్టవ్ పైన ఇయర్ బడ్స్ ఉంటాయి చూడండి, వాటిని ఒక్కసారి వేసి చూడండి. నిజంగా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మనం మామూలుగా అయితే గ్యాస్ స్టవ్ని ఇలా చక్కగా నీట్గా రోజైతే తప్పకుండా కడుక్కుంటాం కదా, నీట్గా తూడ్చేస్తాం కదా. అయితే క్లీన్ చేసేటప్పుడు పైన మాత్రం చక్కగా ఇలా రుద్దేసి నీట్గా కడిగేసుకుంటాము కదా. కానీ ఇలా మనము గ్యాస్ వెలిగించేటప్పుడు ఇక్కడ చూసారా, చూపిస్తున్నట్టు ఈ ఇయర్ బడ్స్ తోటి మనము గ్యాస్ని తక్కువ చేయడం ఎక్కువ చేయడం ఉన్న ప్లేస్లో అయితే క్లీన్ చేయడానికి వీలు అవ్వదండి. కానీ ఇలా ఇయర్ బడ్స్తో కనుక లోపల వరకు క్లీన్ చేసామనుకోండి, ఆ జిడ్డు అనేది చక్కగా రిమూవ్ అయిపోతుంది. చూస్తున్నారా ఎంత వస్తుందో అసలు. అంటే మనం రోజు నీట్గానే తుడుచుకుంటాము, కానీ లోపల వైపుకి అయితే మనము బ్రష్లు కానీ ఏది వేసినా కూడా నీట్గా అవ్వదండి. అంటే లోపల మనము ఏదైనా స్క్రబ్బర్తో రుద్దినా కూడా లోపల వరకు పోదు. కానీ లోపల వరకు క్లీన్ చేయడానికైతే ఇలా ఇయర్ బడ్స్ తోటి నీట్గా లోపల నుంచి మొత్తం తీయొచ్చండి. అలా తీస్తే ఏమవుతుందంటే యాక్చువల్ చిన్న పురుగులు ఏమవుతాయంటే ఆ భాగంలోనే ఉండిపోతాయి. పైన నీట్గా కడిగేస్తాం కానీ ఆ భాగంలో ఉండిపోయినప్పుడు ఏమవుతుంది, దాంతో ఈ బొద్దింకలు చిన్న పురుగులు అనేటివి ఫామ్ అవుతూ ఉంటుంది. ఈసారి అయితే ఇలా చక్కగా ఇయర్ బడ్స్ని యూజ్ చేసుకొని నీట్గా తుడిచేసేయండి, చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసండి, ఒక బౌల్ తీసుకుంటున్నాను. ఇందులో వచ్చేసి గడ్డ పెరుగు తీసుకోవాలండి. ఒక 3 స్పూన్లు అయితే వేసుకుంటున్నాను. దీన్ని బాగా కొట్టుకోవాలి. ఓకే, ఇందులో వచ్చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా కొబ్బరి నూనె యాడ్ చేసుకోవాలి. పెరుగులో కొబ్బరి నూనె యాడ్ చేస్తున్నాను నేను. దీన్ని మిక్స్ చేసుకోవాలి. పెరుగులో మొత్తం కలిసిపోయేంత వరకు అయితే బాగా కలపాలి. ఇందులోనే అలోవెరా అండి, ఇంట్లో చెట్టు ఉంటే మాత్రం వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఒక చిన్న ముక్కనైతే కట్ చేసేసి లోపల ఉన్న గుజ్జునైతే ఈ పెరుగులోకి అయితే యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఉంటేనే వేసుకోండి, లేదంటే కొబ్బరి నూనె వేసుకున్నా సరిపోతుంది. ఒక చిన్న ముక్క. ఓకే, ఇలా మొత్తం అయితే గీరేసి అయితే నేను వేసుకున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్స్ చేసుకున్న ఈ పెరుగు యొక్క మిశ్రమాన్ని అయితే జుట్టు పట్టించాలండి. తల స్నానం చేసే ముందైతే జుట్టు కుదుళ్ళకి ఈ పెరుగు మిశ్రమాన్ని మంచిగా పాయలు తీసుకుంటూ మంచిగా రుద్దాలి. అయితే దీనివల్ల ఏంటంటే హెయిర్ అనేది సిల్కీగా తయారవుతుంది, జుట్టు ఊడకుండా మంచిగా హెయిర్ గ్రోత్కి ఉపయోగపడుతుంది. ఇలా మీరు వారానికి ఒక్కసారి కనుక ఇలా పెట్టుకొని చూడండి. కొన్నిసార్లు హెయిర్ అనేది బాగా డ్రై అయినట్టు అయిపోతుంది కదా, ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇలా పెట్టుకొని 1 అవర్ తర్వాత తలస్నానం చేస్తే సరిపోతుందండి. నెక్స్ట్ టిప్ వచ్చేసండి, రబ్బర్ బ్యాండ్లు అండి. అప్పుడప్పుడు ఏమవుతాయి, మనం వాడంగా అవి లూజ్ అయిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేయండి అంటే మరిగిస్తున్న నీళ్ళలో వేసేసి ఒక 5 నిమిషాలు కనుక ఇలా మనం మరిగించామనుకోండి, లూజ్ అయిపోయిన రబ్బర్ బ్యాండ్లు చక్కగా దగ్గరకు వచ్చేసి స్టిఫ్గా తయారవుతాయండి. మీరైతే తప్పకుండా ట్రై చేయండి, ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. నేను కూడా అసలు నిజంగా అవుతుందా అనేసి ట్రై చేశాను, కానీ మంచిగా దగ్గరికి అయితే వచ్చేసి స్టిఫ్గా అయినాయి రబ్బర్ బ్యాండ్లు. ఇలా ఒక 5 నిమిషాలు కనుక ఉడికించి మనం పక్కన తీసేసి ఆరబెట్టేసుకుంటే సరిపోతుందండి. రబ్బర్ బ్యాండ్లు అయితే చక్కగా స్టిఫ్గా తయారవుతాయి. వీడియోని లైక్ చేయని వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసండి, ఒక గిన్నెలో అయితే నీళ్ళను బాగా మరిగించాలి. ఇందులో ఏం చేయాలంటే మనం రోజు వాడే టీ జాలీలు ఉంటాయి కదా, అప్పుడప్పుడు మనము అంటే టీ వడపోస్తా అంటే కూడా చక్కగా కరెక్ట్గా రాదు కదా, అంటే స్ట్రక్ అవుతూ ఉంటుంది కదా. అయితే ఏం చేయండి అంటే
మరుగుతున్న నీళ్ళలో ఈ జాలీలను వేసేసి కొంచెం విమ్ బార్ అదేవిధంగా కొంచెము వంట సోడా వేసి మరిగించాలి. ఒక 10 నిమిషాలు మరిగించిన తర్వాత దీన్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, అంటే కొంచెము నల్లగా ఫామ్ అయిపోతూ ఉంటుంది కదా, దీన్ని ఒక బ్రష్ తీసుకొని ఇలా రుద్దేసి కనుక నీట్గా కడిగేసామనుకోండి, టీ జాలీలు మనము వడగట్టడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అంటే వడపోసేటప్పుడు అప్పుడప్పుడు స్టక్ అవుతూ ఉంటుంది కదా, అలా కాకుండా ఒక వారానికి ఒకసారి అయితే ఇలా మీరైతే క్లీన్ చేసుకోండి, మంచిగా యూజ్ అవుతుంది. అంటే పడేస్తూ ఉంటాం కదా, ఇది రావట్లేదు అనేసి వడగట్టడం రావట్లేదని కొత్త తీసుకుంటాం, అలా కాకుండా ఈసారి అయితే ఇలా ట్రై చేయండి, హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసండి, క్యారెట్ తీసుకుంటున్నాను, దోసకాయ, ఒక యాపిల్ అండి, ఇవన్నీ పైన చెక్కు తీసేసి నేను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అదేవిధంగా ఒక టమాటాను కూడా కట్ చేసి తీసుకోవాలి. అయితే ఇది ఎందుకు అనంటే మన జుట్టు అనేది ఆరోగ్యంగా పొడుగా పెరగాలనుకునే వాళ్ళైతే డైలీ ఒక వెజిటేబుల్ జ్యూస్ అయితే తీసుకోవాలంటారు కదా, అలాంటప్పుడు మీరైతే తప్పకుండా చాలా సింపుల్గా అండి, రోజు తినరు పిల్లలు, కాకపోతే ఇలా జ్యూస్ రూపంలో కనుక చేసి వాళ్ళకి ఇచ్చేసారనుకోండి, వాళ్ళు చక్కగా తాగేస్తారు కదా. అంటే ఎదిగే పిల్లలకైతే తప్పకుండా ఇది అవసరం అవుతుంది. ఎదిగే పిల్లలనే కాదండి, పెద్దవాళ్ళు కూడా సరే, మన జుట్టు బాగా పెరగాలి, హెయిర్ గ్రోత్ అనేది ఎక్కువ ఉండాలి అనుకుంటే మాత్రం ఇలా డైలీ ఒక వెజిటేబుల్ జ్యూస్ తీసుకుంటే చాలా మంచిదండి. ఇలా జ్యూస్ చేసుకున్న తర్వాత అందులో మీకు ఇష్టమైతే తేనె యాడ్ చేసుకోండి, లేదంటే డైరెక్ట్ కూడా ఇలా తాగేయచ్చు. చూడండి, నేనైతే ఇలా జ్యూస్ తయారు చేసేసాను. ఇందులో అయితే కొంచెం తేనె అయితే యాడ్ చేసుకుంటున్నాను. పిల్లలు కొంచెం తాగరు కదా, పెద్దవాళ్ళంటే డైరెక్ట్ తాగేస్తారు, కానీ వాళ్ళకు కొంచెం స్వీట్ ఉంటేనే తాగుతారు. అంటే క్యారెట్ ఉంటుంది కాబట్టి కొంచెం గొంతులో మంటలాగా ఏర్పడుతుంది, పిల్లలు కొంచెం ఇష్టపడరు. అలాంటి వాళ్ళ కోసం అయితే ఇలా తేనె అయితే ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసేసి పిల్లలకు కనుక చక్కగా ఇలా ఇచ్చారనుకోండి, హెయిర్ గ్రోత్ అనేది మాత్రం బాగా పెరుగుతుంది, పొడుగు బాగా పెరుగుతుంది. ఇలా డైలీ అయితే ఇది ఇవ్వడానికి అయితే ట్రై చేయండి, హెల్ప్ అవుతుంది చాలా బాగా. ఎలా ఉందో మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. లైక్ చేయని వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి నాప్కిన్స్ అండి. వంట రూమ్లో మనము ఎప్పుడు ఇబ్బంది పడిపోతూ ఉంటాం, అక్కడిక్కడ పెట్టేస్తూ ఉంటాం కదా, కొంచెం వెతుక్కోవడానికి ఇబ్బంది అయిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేయండి అంటే ఒక పాత గాజును తీసుకొని దానికి నాప్కిన్ని ఇలా పిన్నిస్ తోటి పెట్టేసేయండి. పిన్నిస్కి పెట్టేసిన తర్వాత ఏం చేయండి అంటే బట్టలకు పెట్టే క్లిప్ ఉంటుంది కదా, ఈ క్లిప్పుకి అయితే ఒక డబుల్ ప్లాస్టర్ని అయితే అంటించేసేయండి. ఓకే, మనకు ఎక్కడైతే అవసరం అవుతుందో ఈ నాప్కిన్ మనం ఎక్కువ ఎక్కడ యూజ్ చేస్తామో వంట రూమ్లోనే కదా, అక్కడ ఒక కప్బోర్డ్కి అయితే ఇలా చక్కగా అంటించేసి ఈ బ్యాంగిల్ని కనుక దీనికి తగిలిచ్చామనుకోండి, మనకి చక్కగా కనిపిస్తుంది. మనకు ఎప్పుడు అవసరం పడితే అప్పుడు చేతులను నీట్గా తుడుచుకోవచ్చండి. ఇదైతే బాగా హెల్ప్ అవుతుంది కదా. నెక్స్ట్ టిప్ వచ్చేసి, మీరు పాలు మరిగించేటప్పుడు ఒక గరిటెను పెట్టేసేయండి, అంటే మనం పని అయితే చాలా ఈజీ అవుతుంది. పాలు పొంగి మొత్తం స్టవ్ మీద పడేటప్పుడు చాలా విసుగు అనిపిస్తూ ఉంటుంది కదా, దాన్ని క్లీన్ చేయడం ఏమో కానీ అది స్మెల్ బాగా వస్తుందండి. చూడండి, ఇలా గరిటె పెట్టామనుకోండి, పాలు పొంగి మళ్ళీ కింద చక్కగా కూర్చుండిపోతుంది. ఈసారి అయితే ట్రై చేయండి, మన పని కూడా సులువు అవుతుంది, మర్చిపోయినా కూడా సరే అది నీట్గా ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఆయిల్ బాటిల్స్ అండి. మనము వాడి అలానే పెట్టేస్తే ఏమవుతుందంటే మొత్తం కింద మరకలు అంటిపోతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఏంటంటే ఒక సాక్స్ని అయితే ఇలా తొడిగించేసి ఇలా పెట్టేసామనుకోండి, కింద నీట్గా ఉంటుంది, మనకు తూడ్చే పని తప్పుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసండి, ఇలా బట్టలకి ఇలా బబుల్స్ లాంటి కవర్ వస్తాయి కదండి, ఈ కవర్ని పడేస్తూ ఉంటారు కదా. ఈసారి పడేయకుండా ఏం చేయండి అంటే, పిల్లలైతే రిమోట్ని పడేస్తూ ఉంటారు కదా, చేతి నుంచి జారిపోతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఏం చేయంటే ఈ బబుల్స్ లాగా ఉన్న పిల్లలు దీంతో ఆడుతూ ఉంటారు కదా, దీన్ని చక్కగా ఈ రిమోట్కి సరిపోయేంత కట్ చేసుకొని దీన్ని మంచిగా చుట్టేసి దీనికి ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేసి ఉంచేసామనుకోండి, కింద పడ్డా కూడా అండి ఈ రిమోట్ అనేది పాడవకుండా మనకి ఇది బాగా సేఫ్టీగా పనిచేస్తుంది. ఈసారి వచ్చినప్పుడు అయితే పడేయకుండా ఇలా యూజ్ చేసుకోండి, చాలా హెల్ప్ అవుతుంది. చూడండి, మంచిగా పనిచేస్తుంది కూడా ఇలా. నెక్స్ట్ టిప్ వచ్చేసి, సూదిలో దారం ఎక్కేయడానికి అయితే చాలా కష్టపడిపోతూ ఉంటాం కదా. ఈసారి ఏం చేయండి అంటే చక్కగా వేలి దగ్గర అయితే ఇలా దారంలో సూది పెట్టుకొని ఒక పిన్నిస్ తీసుకొని, సేఫ్టీ పిన్ తీసుకొని ఇలా లోపల నుంచి కనుక ఇలా తీసామనుకోండి, థ్రెడ్ అనేది ఈజీగా బయటికి వచ్చేస్తుంది. కష్టం లేకుండా కొంచెం ఈజీగా అయితే పెట్టుకోవచ్చండి. ఏదైనా పనిలో ఉన్నప్పుడైతే బిజీ షెడ్యూల్లో అయితే
ఇది బాగా హెల్ప్ అవుతుంది. బ్యాగులు కుట్టడానికి అయితే బాగా పనికొస్తుందండి, చాలా త్వరగా పని అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసండి, 2 హ్యాంగర్లు తీసుకోవాలి. వర్షాకాలం కదండి, బట్టలు బయట అయితే ఆరేసినా కూడా ఆరవు కదా, వర్షం పడుతూ ఉంటుంది, తీస్తూ ఉంటాం. కానీ ఏం చేయండి అంటే ఏదైనా ఒక వైర్ తీసుకోండి. ఏదైనా మనకు మామూలుగా బయట కూడా దొరుకుతూ ఉంటాయి కదా, ఇలాంటి వైర్లు లాంటివి తీసేసుకొని హ్యాంగర్కి అయితే ఇలా కట్టేసేయండి. ఇటొక సైడు మనకి ఎంతైతే పొడుగు అవసరం ఉంటుందో అంత తీసేసుకొని ఇంకో హ్యాంగర్కి కూడా ఇలా కట్టేసేయండి. ఆపోజిట్ సైడ్లో కట్టుకోవాలి. బట్టలు ఆరేయడానికైతే ఇది చాలా బాగా హెల్ప్ అవుతుందండి. అంటే మనకు అవసరం ఉన్నప్పుడు పెట్టుకోవచ్చు, మళ్ళీ ఆరిపోయిన తర్వాత మళ్ళీ తీసేసుకొని మళ్ళీ పక్కన పెట్టవచ్చండి. అంటే చక్కగా యూజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు 1 సైడ్ అయితే కట్టేసాను. ఇప్పుడు ఇంకో సైడ్కి కూడా కట్టుకోవాలి రెండిటికి. ఇప్పుడు 1 సైడ్ అయిపోయింది. ఇప్పుడు ఆపోజిట్ సైడ్ కూడా ఈ రెండిటికి ఇలా కట్టేసుకోవాలి. ఇదైతే నిజంగా చాలా చాలా హెల్ప్ అవుతుంది. వర్షాకాలం బట్టలకైతే మనము బయట ఆరేస్తాము, కొద్దిసేపటికే వర్షం వచ్చేస్తుంది, మళ్ళీ తీయాల్సి వస్తుంది. ఎన్నని ఆరేయగలుగుతామో కొంచెం కష్టం అవుతుంది కదా, అలాంటప్పుడు అయితే చక్కగా ఇలా మీరైతే యూజ్ చేయండి. చూడండి, నేను ఇలా 2 హ్యాంగర్లకైతే ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో 2 తీగలను అయితే ఇలా కట్టేశాను. ఇప్పుడు మనం దీనికైతే మనం ఇంట్లో ఎక్కడైనా సరే ఫ్యాన్ కింద బట్టలు వేస్తూ ఉంటాం కదా, ఏదైనా ప్లేస్ తీసుకోండి, కొంచెం వెడల్పుగా ఉండే ప్లేస్ తీసుకొని ఇగో ఇలా అంటించేస్తున్నాను. నేను ఒక విండోకును ఒక కప్బోర్డ్కి అయితే ఇలా పెట్టేస్తున్నాను. ఇలా పెట్టేసి మనం బట్టలు కనుక ఆరేసుకున్నాం అనుకోండి, చూడండి ఇలా నీట్గా మనము ఫ్యాన్ గాలికి అయితే ఇలా బట్టలను వేసేసి ఆరబెట్టవచ్చండి. మనకు అవసరం ఉన్నప్పుడు అయితే యూజ్ చేసుకోవచ్చు, మళ్ళీ మనకి అవి ఆరిపోయిన వెంటనే తీసేసి మళ్ళీ పక్కా పెట్టవచ్చు. అంటే చాలా బాగా ఉంది కదా, ఇది చాలా చాలా హెల్ప్ అవుతుంది అనేసి అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయని వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసండి, దోశ పెనం అండి. దోశ పెనంని అయితే చక్కగా క్లీన్ చేసుకోవాలి. ఒక నిమ్మ చెక్కను తీసుకోండి, నిమ్మకాయని ఇలా కట్ చేసేసుకొని ఒక హాఫ్ చెక్కనైతే తీసేసుకొని కనుక మనము దీని మీద కొంచెం పేస్ట్ యాడ్ చేయండి, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. దీన్ని బాగా రుద్దేసేయండి. దోశ పెనం నీట్గా క్లీన్ అయిపోతుంది. దోశలు చక్కగా రావాలంటే మాత్రం తప్పకుండా దోశ పెనాన్ని అయితే ఇలా క్లీన్ చేసుకోవాలి. ఓకే, నీట్గా అయిపోయింది. దీన్ని అయితే శుభ్రంగా కడుక్కుంటే సరిపోతుందండి. దోశలు అయితే మంచిగా వస్తాయి. నెక్స్ట్ టిప్ వచ్చేసి గొడుగు అండి. గొడుగును అక్కడ ఇక్కడ వేస్తే డస్ట్ ఫామ్ అవుతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఏం చేయండి అంటే దీనికి ఒక సాక్స్ ఎక్కించేసి మనకు కనిపించే ప్లేస్లో కనుక దీన్ని తగిలించామనుకోండి, అవసరం ఉన్నప్పుడు అయితే ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఏదైనా సరే ఆకుకూరలండి కడిగేటప్పుడు మనం వట్టి ఉప్పునే వేసి కడిగేసుకుంటాం కదా, అలా కాకుండా ఈసారి ఏం చేయండి, నేను పాలకూరను అయితే ఇలా కడుగుతున్నాను. ఇందులో 1 టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. దీంతోపాటు పసుపు వేసుకోవాలండి. పసుపు వేయడం వల్ల ఏంటంటే చిన్న చిన్న పురుగులు ఏమైనా ఉంటే చూడు, అవన్నీ కూడా వాటర్లోకి ఉండిపోయి శుభ్రంగా మనము పాలకూరను ఒక 5 నిమిషాలు ఇలా నానబెట్టేసి తర్వాత శుభ్రంగా కడుక్కొని మళ్ళీ వేరే బేషన్లోకి తీసుకున్నాం అనుకోండి, నీట్గా అయిపోతుంది. ఆకుకూరలను అయితే తప్పకుండా ఇలానే క్లీన్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసండి, ఒక 2 టీ బ్యాగ్స్ని అయితే తీసుకుంటున్నాను. గ్రీన్ టీ ఉంటుంది కదండి, గ్రీన్ టీ బ్యాగ్లను ఇలా తీసేసుకొని, షూస్ అయితే బాగా స్మెల్ వస్తూ ఉంటాయి కదా, ఈ వర్షాకాలం అయితే మరీ ఎక్కువ అండి. ఏం చేయండి అంటే ఇలా షూస్లల్లో ఇలా గ్రీన్ టీని పెట్టి వదిలేయండి, ఆ బ్యాడ్ స్మెల్ని అయితే బాగా పీల్చుకుంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసండి, ఒక బాటిల్ తీసుకోండి. ఏవైనా సరే కూల్ డ్రింక్ బాటిల్స్ వస్తాయి కదా, దాని క్యాప్కి అయితే చక్కగా ఒకటి ఏం చేయండి అంటే ఇయర్ బడ్స్ ఉంటుంది కదా, దీన్ని మధ్యలోకి కట్ చేసేయండి. దీని మందం ఏం చేయాలంటే కొంచెం రంధ్రం చేసుకోవాలి. దీనికి నేను గ్యాస్ స్టవ్ వెలిగించేసి ఒక మూల తీసుకుంటున్నాను. దీన్ని వేడి చేసి దీనికైతే మధ్యలో హోల్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ హోల్ అయిపోయింది కదా మధ్యలోకి, దీంట్లో ఏం చేయండి అంటే ఇయర్ బడ్స్ని అయితే ఇలా పెట్టేసేయండి. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం చేయండి, బాటిల్కి ఇలా క్యాప్ బిగించేసేయండి. ఇప్పుడు ఇందులో
ప్లాస్టర్ తీసుకోండి. ప్లాస్టర్ తీసుకొని ఒక కర్ర ముక్కను తీసుకోండి. కొంచెం పొడుగా ఉన్న కర్రనైతే తీసుకోండి. దీన్ని గట్టిగా ఇలా ప్లాస్టర్ తోటి చుట్టేసేయండి. ఓకే, ఇప్పుడు ప్లాస్టర్ పెట్టేసిన తర్వాత ఈ క్యాప్ తీసేసి ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి మ్యాజిక్ ఎలా జరుగుతుందో. ఓకే, ఇప్పుడు దీని కిందికి వంపండి. వాటర్ డ్రాప్స్ లాగా ఎంత చక్కగా పడుతున్నాయి చూడండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా అయితే నిజంగా భలే పడుతుందండి. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే, ఇలా డ్రాప్స్ లాగా పడుతుంది కదా, ఒక చెట్టుకైతే ఈ కర్రనైతే ఇలా గట్టిగా గుచ్చేసేయండి. అయితే అది సపోర్ట్ లాగా ఉంటుంది. ఇప్పుడు మనం ఎటైనా వెళ్ళినప్పుడు ఏం చేయండి అంటే, ఇలా బాటిల్కి ఇలా ఇయర్ బడ్స్ పెట్టేసి ఇలా కర్రని అలా లోపల గుచ్చేస్తే వాటర్ అనేది డ్రాప్స్ లాగా పడి మొక్కలు అయితే మంచిగా పీల్చుకుంటాయి. అంటే ఒకటేసారి వాటర్ పడకుండా చూడండి, ఒక్కొక్క డ్రాప్స్ లాగా వాటర్ పడుతూ ఉంటే మొక్కకైతే మంచిగా నీళ్ళు అందించిన వాళ్ళం అవుతాం కదా. బాగుంది కదా. ఈ మ్యాజిక్ అయితే భలే ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. ఈసారి ఎటైనా వెళ్ళేటప్పుడు ఇలా పెట్టేసేయండి, చాలా బాగా హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక హ్యాంగర్ తీసుకోండి. హ్యాంగర్కి అయితే బ్యాంగిల్ని అయితే ఇలా ఒక దారం తీసుకొని కట్టేసేయండి. ఇటు అటు జరగకుండా కొంచెం గట్టిగా ఇలా దారంతో కట్టేసేయాలి. ఎన్ని బ్యాంగిల్స్ పడతాయో అన్ని బ్యాంగిల్స్ అయితే హ్యాంగర్కి మొత్తం కట్టేసేయండి. ఓకే, 4 అయితే పట్టాయండి ఈ హ్యాంగర్కి అయితే. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఈ బ్యాంగిల్స్లలో మనకు చున్నీలు ఉంటాయి కదండి, చున్నీలు అయితే అక్కడ ఇక్కడ పడేస్తూ ఉంటాము. మ్యాచింగ్ డ్రెస్సులకు అప్పుడప్పుడు దొరికేవు కదా ఒకటేసారి. ఇలా అన్నీ ఒకే దగ్గర పెట్టుకొని కనుక ఒక భాగంలో ఎక్కడైనా సరే ఈ హ్యాంగర్ని తగిలించామనుకోండి, మనకు మ్యాచింగ్ కావాల్సి వచ్చినప్పుడు ఈజీగా వెతుక్కోవడానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసండి, సేఫ్టీ పిన్స్ ఉంటాయి కదండి. సేఫ్టీ పిన్ ఏం చేయండి అంటే, ఒక ఓల్డ్ బ్యాంగిల్కి అయితే ఇలా అన్నీ తగిలిచ్చేసేయండి. అన్నీ సేఫ్టీ పిన్స్ ఒకటే దగ్గర ఉన్నట్టు ఉంటుంది, మళ్ళీ ఇంకొక యూజ్ కూడా ఉందండి. చూడండి, అన్నీ ఇలా బ్యాంగిల్స్కి అయితే తొడిగిచ్చేసాను. ఇప్పుడు కీస్ ఉంటాయి కదా, కీకి ఏంటంటే కీ చైన్లు లేని కీలు చాలా ఉంటాయి కదా, వాటిని ఏం చేయండి అంటే ఒక్కొక్క కీని ఒక్కొక్క సేఫ్టీ పిన్కి అయితే ఇలా పెట్టేసేయండి. అన్ని కీ చైన్లు లేనప్పుడు ఏం చేస్తాము, కీస్ అక్కడ ఇక్కడ పెట్టేస్తూ ఉంటాము, మనకు టైంకు దొరకదు, కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఏం చేయండి అంటే, ఇలా సేఫ్టీ పిన్కి ఇలా ఒక్కొక్క కీ చైన్ ఇలా పెట్టేసి ఇలా బ్యాంగిల్కి పెట్టేసి మనం ఎప్పుడు చూసుకునే ప్లేస్లో ఇలా పెట్టేసామనుకోండి, మనకు అవసరానికి అయితే చక్కగా యూజ్ చేసుకోవచ్చు, అంటే తీసుకోవచ్చు కదా, హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి, డైలీ పేపర్స్ వస్తూ ఉంటాయి కదండి. పేపర్ వచ్చినప్పుడు ఏం చేస్తాము, అక్కడెక్కడ పెట్టేస్తాం, అన్నీ కలిసిపోతాయి, కొంచెం వెతుక్కోవడానికి ఇబ్బంది పడిపోతూ ఉంటారు పిల్లలు పెద్దలు. ఇంట్లో కొంచెము మనం పనిలో ఉన్నప్పుడు మనల్ని ఎక్కడుంది అని అడుగుతారు కదా. అలాంటప్పుడు ఏం చేయండి అంటే, ఎర్లీ మార్నింగ్ రాగానే చక్కగా ఒక హ్యాంగర్కి తగిలిచ్చేసేయండి ఈరోజు వచ్చిన పేపర్ని. ఒక కనిపించే ప్లేస్లో డైలీ పెద్దవాళ్ళు అయితే ఎక్కడుంది అని అడుగుతారు కదా, వాళ్ళకు కనిపించేటట్టు ఇలా హ్యాంగర్కి తగిలిస్తే ఎక్కడుందో చూసుకొని పేపర్ చూసుకొని చదివేస్తారండి. ఇది బాగుంది కదా టిప్పు. నెక్స్ట్ టిప్ వచ్చేసండి, బ్లౌజులు అండి. బ్లౌజులు ఏంటంటే అప్పుడప్పుడు కొంచెం లూజ్ అయిపోతూ ఉంటాయి కదా సైడ్లకైతే. అలాంటప్పుడు ఏం చేయండి అంటే, మధ్య భాగం ఇది చూడండి ఎంత లూజ్ ఉండింది, దీనికి మనము అప్పటికప్పుడు స్టిచ్ చేయాలంటే కొంచెం సెట్ చేయాలన్నా కూడా ఇబ్బంది అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయండి అంటే, ఒక బ్యాంగిల్ తీసుకోండి. ఒక బ్యాంగిల్ తీసుకొని దీనికి చక్కగా ఒక రబ్బర్ బ్యాండ్ అయితే ఇలా తొడిగిచ్చేసేయండి. చూడడానికి బాగుంటుంది, ఇదో ఫ్యాషన్ లాగా ఉంటుంది. బ్లౌజ్ కూడా చక్కగా సెట్ అయిపోతుంది, లూజ్ కూడా మంచిగా సెట్ అయిపోతుందండి. చూడడానికి కూడా చాలా మంచిగా ఉంది కదా.
ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ అన్ని టిప్స్లలో ఈ 20 టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోను లైక్ చేయని వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.